ఆచి చికెన్ మసాలా. దశాబ్దాల నిరీక్షణకి తెరదించుతూ కమల్ హాసన్ రజనీకాంత్ మల్టీ స్టారర్ అఫీషియల్ అయిపోయింది. నెల్సన్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే ఈలోపు ఈ ఇద్దరు లెజెండ్స్ ప్లాన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. కలిసి దండయాత్ర చేయడానికి ముందే సోలోగా బాక్సాఫీస్ పై దండయాత్రకి సిద్ధమవుతున్నారు కమల్, రజనీ. మరి ఆ డీటెయిల్స్ చూసేద్దామా? ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ అనిలా సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో మల్టీ స్టారర్ రాబోతోందన్న అఫీషియల్ న్యూస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ విజువల్ వండర్ 2027లో సెట్స్ పైకి వెళ్లనుండగా అప్పటిలోపు ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ ని సోలోగా షేక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. 7-10 వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని స్పీడ్ తో సినిమాలు చేస్తున్న రజనీకాంత్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ సీక్వెల్ జైలర్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేశారు. వెంటనే డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించి ఈ రెండు పూర్తయ్యాకే కమల్ తో మూవీకి ఫుల్ టైం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు కమల్ హాసన్ కూడా రజనీకి ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టి తన మార్క్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2లో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్న ఆయన ఆ తరువాత యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్బిరివ్ ద్వయం దర్శకత్వంలో ఓ ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మొత్తానికి కమల్, రజనీ మల్టీ స్టారర్ స్టార్ట్ అయ్యే లోపే చెరో 2 భారీ సినిమాలతో థియేటర్స్ లో తమ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. దశాబ్దాల తరువాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అనమాట. ఆ లోపు వీళ్ళు సోలోగా హిట్ కొడితే మల్టీ స్టారర్ రేంజ్ మరింత పెరగటం ఖాయం.